జీవం గల మా తండ్రి, ప్రేమ గల మా తండ్రి, కృప గల మా దేవ, ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా దేవుడు ప్రభ, పరిశుద్ధుడు, పరిపూర్ణుడివి, నిత్యుడగు తండ్రి ప్రభ, సమాధానకర్తవి, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. పరలోకమందు ఆశ్చర్యమైన గొప్ప దేవుడు ప్రభ, మహాకాశములందు ప్రభ, ఓ తండ్రి, నిత్యము తండ్రి నాయన దేవదూతల గణములతో పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని కొలబడుతున్న దేవా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎంత గొప్ప దేవుడు ప్రభ, జీవం గల దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు ప్రభ, స్థుతులకు పాత్రుడు అయ్యా, స్తోత్రార్హుడు అయ్యా, సర్వోన్నతుడివి, సర్వవ్యాప్తి అయిన దేవుడు ప్రభ, సర్వలోకానికి ప్రభ, సృష్టికర్త అయిన దేవుడు ప్రభ, సర్వ విశ్వానికి చక్రవర్తి ప్రభ, అయాగా సకల ఆశీర్వాదం కాను సంభూతుడు ప్రభ, దేవా సార్వభౌమత్వం కలిగిన దేవుడివి, గొప్ప దేవుడు ప్రభ. అయ్యా ఓ తండ్రి, ఎంతైనా ప్రభ మా జీవితాల్లో నమ్మదగిన తండ్రిగా మీరున్నారు. మీకు వందనాలు ప్రభ. అయ్యా, మీకు సాటైన వారు, వేల్పుల్లో మీకు సమైన వారు ఎవ్వరు లేరు ప్రభ. అయ్యా, మీకు మీరే సాటి ప్రభ. ఇంత గొప్ప దేవుని తండ్రిగా కలిగి ఉన్న జీవితం ఎంత ధన్యకరమ ప్రభ. దేవా, మీకు వందనాలు ప్రభ. అయ్యా ఓ తండ్రి, ప్రేమను బట్టి, మీ కృపను బట్టి, మీ దయను బట్టి, మీ వాత్సల్యతను బట్టి మీకు నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా, ఇంత గొప్ప ప్రేమకు తండ్రి, ఇంత గొప్ప కృపకు ప్రభువ నన్ను పాత్రలుగా ఎంచారు ప్రభు. ఎన్నిక లేని వారాన్ని ప్రభు, ఏ అర్హత ఏ యోగ్యత లేదు ప్రభు, అయినా మీరు ప్రేమించారు, మీరు కృప చూపించి ప్రభువ మీ అద్వితీయ కుమారుడు తండ్రి, నా రక్షకుడైన ప్రభు యేసునందు ప్రభు నాకు అనుగ్రహించిన ప్రభు ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభు. నా పాపం నుంచి నన్ను విడిపించి, నా దోషముల నుంచి నన్ను విడిపించి, క్షమించి ప్రభు, ప్రాయశ్చితను కలుగ చేసి ప్రభు విమోచించి తండ్రి నాయన నన్ను మీ సొత్తుగా, మీ బిడ్డగా అంగీకరించారు ప్రభు. నేరుగా ప్రభు తండ్రి అని ప్రభు అయ్యా అంటూ మీ పాదాల చెంతనైనా వేడుకోవటానికి తండ్రి, నేరుగా తండ్రి నేను మీ పాదాల చెంత మొరపెట్టుకోవటానికి ప్రభు, అయ్యా మీ కుమారుడైన క్రీస్తుని బట్టి తండ్రి నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి, ధన్యకరమైన జీవితాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఎంత గొప్ప దేవుడు ప్రభు. మీలా ప్రేమించేవారు, మీలా క్షమించేవారు, మీలా ఆదరించేవారు ఎవ్వరూ లేరు ప్రభు. అయ్యా, మా ఆదరణకర్తను పంపించిన దేవుడు ప్రభు. ఎంత గొప్ప దేవుడు. ఏ క్షణము తండ్రి విడిచిపెట్టిన వాడు కాదు తండ్రి. అయ్యా, మీరు విడిచిపెట్టేవారు కాదయ్యా, నేనైనా మీ చెయ్యి విడిచిపెట్టానేమో గాని అయ్యా మీరు విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభు. తండ్రిలా ప్రభు, తల్లిలా ఎల్లప్పుడూ కాచి కాపాడుతున్న దేవుడు ప్రభు, ఆదరిస్తున్న దేవుడు, ప్రేమిస్తున్న దేవుడు, హక్కుని చేర్చుకుంటున్న దేవుడు ప్రభు. మీకు మాత్రమే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా, గడిచిన దినములు ప్రభా, గడిచిన సంవత్సరం, గడిచిన కాలంలో, గడిచిన దినములు, గడిచిన సమయములు ప్రభా మా నుంచి దాటింపు చేసి ప్రభా మరలా ప్రభా ఈ ఉదయకాల సమయం అంత తండ్రి రీతిగా తండ్రి అయ్యా మిమ్మల్ని స్తుతించుకోవటానికి, కీర్తించడానికి, కొనియాడటానికి, మా సృష్టికర్తని తండ్రి స్మరణకు తెచ్చుకోవటానికి ప్రభా నాకు అనుగ్రహించిన ఈ ధన్యకరమైన జీవితాన్ని బట్టి మీకు వేల వందనాలు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా, ఏ అర్హత ఉందో, ఏ అర్హత లేదు ప్రభు తండ్రి అని చేయగో తండ్రి, నాన్న రావటానికి ఏ అర్హత లేదు. మట్టి మానములమైన తండ్రి మా మొరను ఆలకించడానికి ఆకాశం నుంచి చెవియొగ్గి ఆలకించుతున్నవాడా మీకు వందనాలు ప్రభు. మీ చేతులు చాచి పిలుచుకున్నవాడా మీకు వందనాలు ప్రభు. ఇగో తండ్రి నాన్న జ్ఞానము ఘోషిస్తుందని ప్రభు, జ్ఞానము సంత వీధుల్లో కేకలు వేస్తుందని ప్రభు. అయ్యాగో జ్ఞానం కలిగి మీరు జీవించండి, ఈ లోకానికి మీరు వెలుగై ఉన్నారు, ఉప్పై ఉన్నారని అయా మీరు తెలియజేసిన దేవా మీకు వందనాలు ప్రభు. ఓ తండ్రి నాయన, ఉప్పు నాయన నిస్సారమైతే అది దేనికి పనికిరాదని, సారవంతం కాకపోతే అది బయట పారవేయబడి
ఉందని సెలవిచ్చిన దేవుడు ప్రభువా. అయ్యా మా క్రైస్తవ జీవితాలు అలా ఉండటానికి వీల్లేదని, అయ్యా మీరు సారమైన ఉప్పు కలిగిన వారని, తండ్రి రుచి కలిగిన వారని, ఈ లోకానికి వెలుగై ఉన్నారని ప్రభువా మాకు సెలవిచ్చిన దేవుడు ప్రభువా. దేవా మీకు వందనాలు ప్రభువా, మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా ఇంత గొప్ప ప్రేమను మేము నిర్లక్ష్యం చేసి ప్రభా ఎలా బ్రతకగలం ప్రభా, తండ్రి ఎలా జీవించగలం. నా దేవా మీకు మాత్రమే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. నా తండ్రి మీకు వందనాలు, మా ఘనమైన దేవా మీకు వందనాలు ప్రభు. ఏమిచ్చి మీరు నన్ను తీర్చుకోగలను ప్రభువా. అయ్యా తండ్రి నైనా గడిచిన దినములు దాటింపు చేసి అయ్యా మరి ఒక దినాన్ని అనుగ్రహించి ప్రభువా, అయ్యాగో దినాన్ని క్షణాన్ని చూడటానికి నాయన మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఈ అవకాశం లేక ప్రభువా ఈ దినాన్ని సమయాన్ని చూడని వారు అనేక మంది ఉన్నారు. వారికంటే గొప్పవారమని కాదు, వారికంటే యోగ్యులమని వారం కాదు, వారికంటే శక్తివంతులు బలవంతులము జ్ఞానవంతులమని కాదు ప్రభువా. ఇది కేవలం మీ కృప అయ్యున్నది, మీ ప్రేమ అయ్యున్నది, మీ దయ అయ్యున్నది, మీ వాత్సల్యత అయ్యున్నది తండ్రి. ఇది గ్రహించి ప్రభువా మా జీవితాలు తండ్రి ఈ లోకానికి ఒక మాదిరికరంగా ఉండాలని ఎరిగి ప్రభువా మేము జీవించడానికి నాయన నువ్వు చూపుతున్న ఈ కృపను బట్టి మీకు వందనాలయ్యా. అయ్యా దినదినము క్షణము మమ్మల్ని తండ్రి నాయన జ్ఞానం ఇచ్చి వివేచనిచ్చి నాయన మీరు మమ్మల్ని మేల్కొల్పుతున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యా మీ శ్రేష్టమైన మాటల ప్రభావ మీ సత్యవాక్యమైన తండ్రి నాయన మాకు వినిపింప చేస్తూ మా ముందుంచి ప్రభువా ఓ తండ్రి నాయన మాకు సరళమైన సులువైన మార్గాన్ని సిద్ధపరిచావు ప్రభా. సులువైన మార్గంలో నడవటానికి కూడా ప్రభా ఎంతో ఇబ్బందికరంగా కష్టతరంగా జీవిస్తున్నాం ప్రభా. క్షమించండి దేవా తండ్రి నాయన వేసిన బాట మీరు చూపించిన తండ్రి మీ అద్భుత కుమారుడు క్రీస్తు చూపించిన అయ్యా మార్గము మాదిరి ప్రభా మా ముందుంచారు ప్రభా. అది తండ్రి నాయన తండ్రి క్రీస్తు యొక్క మార్గము తండ్రి సులువు కాదు, అది నాయన విశాలమైనది కాదు, ఇరుకైన మార్గం అన్నారు ప్రభా. ఆ ఇరుకైన మార్గంలో వెళ్తేనే విశాలత ఉంటుందని సెలవిచ్చిన దేవుడు ప్రభా. అయ్యా ఆ మార్గాన్ని విడిచిపెట్టి ప్రభా ఈ లోకం విశాలంగా ఉంది, ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుందని ప్రభా ఈ విశాలమైన మార్గంలోనే కొట్టుకొని పోతున్నాం ప్రభా. అయ్యో తండ్రి నాయన అయ్యాగో తండ్రి విశాలమైన మార్గం ఒక దినాన ప్రభా నిచ్చి నరకాగ్నికి నడుపుతుందని ప్రభా తండ్రి మీ లేఖనము స్పష్టంగా తెలియజేస్తుంది ప్రభా. తండ్రి నాయన ఆ విశాలమైన మార్గాన్ని విడిచిపెట్టి ప్రభా అయా మీరు చూపించిన మార్గం ఇరుకైన మార్గంలో వెళ్ళినప్పుడే విశాలమైన జీవితం మీతో నిత్యము యుగాలు ప్రభా జీవించే ధన్యకరమైన భాగ్యం ఉందని ఎరిగి ప్రభా జీవించడానికి నాయన మేల్కొల్పుతున్న విధానం బట్టి మీకు వందనాలు తండ్రి నాయన. ఈ విధముగా ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి గాని అయ్యా మిమ్మల్ని స్థుతించడానికి గాని మీ శ్రేష్టమైన మాటలు వినటానికి గాని ప్రభా ఓ తండ్రి అనేక మంది అవసరతల కొరకు అనేక మంది కొరకు ప్రార్థించడానికి గాని తండ్రి అవకాశం లేక ప్రభువా ఎంతో మంది తండ్రి నాయన గతించిపోయారు ప్రభువా. ఆ గతించిన జీవితాల్లో మేము లేకుండా ప్రభువా నిత్య జీవితంలో ఉంచడానికి నాయన మమ్మల్ని ఇచ్చిన ఈ ఆరోగ్యాలను బట్టి ఆయుష్ను బట్టి ప్రభా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అవును తండ్రి మేము సుఖంగా సంతోషంగా నెమ్మదిగా అయ్యా మరి ఒక దినాన్ని చూడగలిగామంటే ప్రభా మా పట్ల అయ్యా మీకున్న ప్రణాళిక మీ కృప మీ వాత్సల్యతని జ్ఞాపకం చేసుకుంటూ తలపోసుకుంటూ ప్రభా మీ ముందు నిలబడటానికి అర్హులుగా మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా మీకు మాత్రమే వందనాలు ప్రభా, మీకు మాత్రమే స్తోత్రాలు తండ్రి. మా స్థుతులకి యోగ్యుడివి, మా స్థుతులకు పాత్రుడివి, మా స్థుతులపై సింహాసనాసీనుడివై ఉండటానికి అర్హుడు మీరు ఒక్కరే ప్రభువా. దేవా మట్టి మానవులమైన మా స్థుతులపై ఆసీనుడివై ఉంటానని సెలవిచ్చిన దేవుడు ప్రభువా. ఎంత గొప్ప దేవుడు, మాలో నుండి మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు ప్రభువా. అయా మమ్మల్ని ఊరికి విడిచిపెట్టగా ప్రభువా అయా ఆదరణకర్తను ప్రభా మాకు పంపించి ప్రభా మమ్మల్ని ఆదరించి మాలా ఉండి మమ్మల్ని సరి చేస్తున్న దేవుడు ప్రభా. మీరు సరి చేస్తున్నప్పుడు తండ్రి దిద్దుబాటు కలిగిన మనసులు కలిగి దిద్దుకుంటూ ప్రభా సరి చేసుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి ప్రభా మేము జీవించడానికి నాయన మీరు చూపిస్తున్న ప్రతి ఒక్క మార్గాన్ని బట్టి ప్రతి ఒక్క మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యాగో తండ్రి నాయన దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని అయ్యాగో తండ్రి ఎలా పడితే అలా జీవించడానికి కాదు ఈ జీవితం ఇచ్చిందని ప్రభా ఎరిగి అయ్యా మా జీవితాలు మేము
జీవితాలు కట్టుకుంటూ అనేక మంది జీవితాలు కట్టేవారంగా ఉండటానికి నాయన మీరు చూపుతున్న ఈ భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా ఇగో తండ్రి వివేచన జ్ఞానం ఇచ్చే దేవుడు అవును ప్రభా, అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నారు ప్రభా. ఏది అడగాలో ప్రభా, యుక్తము కలిగి ప్రభా అడగాలని ఏది అడగాలో తండ్రి నాయన మీరు ఇచ్చే దేవుడు ప్రభా. అయా సొలొమోను మహారాజుకి సమస్తము తండ్రి పొందుకునే అర్హత ఉన్నప్పటికీ ప్రభువ అయా ఏది ప్రభు అడగలేదు ప్రభువ. అయా మీ ప్రజలు పరిపాలించడానికి వేసిన జ్ఞానం కావాలని అడిగారు ప్రభువ. అయా అవును తండ్రి నాయన ఏదొద్దు ప్రభువ, మీరుంటే చాలు ప్రభువ. అయా మీరిచ్చే అయా జ్ఞానము తండ్రి నాయన అది ఎంతో శ్రేష్టమైనది ప్రభువ. ఇలా లోక జ్ఞానం ఎంత ఉన్నది వ్యర్థమే ప్రభువ. అయా దైవిక జ్ఞానం ఉంటే ప్రభువ మేము ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా చూడాలో, ఎలా నడవాలో ప్రభువ నేర్పించేది దైవిక జ్ఞానమే ప్రభువ. అయా మీతో వ్యక్తిగత అనుభవం, వ్యక్తిగత సంబంధము కలిగి జీవించినప్పుడే దైవిక జ్ఞానం పొందుకుంటామని తండ్రి నాయన మీరు ఎన్నో లేఖనాలు ప్రభువ సొలొమోను గారి ద్వారా అయా జ్ఞానం ద్వారా సామెతల ద్వారా నాయన మా ముందుంచారు దేవా. ఇగో రోజు చదువుతున్నాం అయ్యాగో తండ్రి, వింటున్నాం తండ్రి, అయినప్పటికీ అవి విడిచిపెట్టి ఆ జ్ఞానంలో జీవించే వారంగానే ఉంటున్నాం ప్రభా. అంధకారమైన చీకటిలో అజ్ఞానంలో మేము జీవించినప్పుడు ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించి తండ్రి దైవిక జ్ఞానాన్ని ఇచ్చి తండ్రి అయ్యా మమ్మల్ని ఈ భూమిపై ఉంచిన దేవా. అది మరిచి ప్రభా ఎలా పడితే అలా బ్రతుకుతున్నాం, ఎలా పడితే అలా జీవిస్తున్నాం, ఎలా పడితే అలా మాట్లాడుతున్నాం తండ్రి. మమ్మల్ని ఎవరు చూస్తారు, ఎవరు మమ్మల్ని చూడరని తండ్రి భయం లేని భక్తి చేస్తూ ప్రభువ అయ్యాగో జీవిస్తున్నాం ప్రభువ. అయ్యా మనుషులకి భయపడుతున్నాం కానీ ప్రభా సృష్టికర్తనే దేవుడివి తండ్రి. అయ్యా ఈ లోకమంతటా మీ కన్నులు సంచరిస్తున్నాయని అయ్యా ఇగో తండ్రి గదుల్లో, హృదయంత్రాంగాల్లో, రహస్యంలో ఇగో తండ్రి జరుగుతున్న ప్రతి ఒక్క కార్యాన్ని బయలుపరిచే దేవుడు అని మరిచి ప్రభువ అయ్యా ఇగో తండ్రి ఇష్టానుసారం బ్రతుకుతున్న మా బ్రతుకుల్ని తండ్రి అయ్యా ఇగో తండ్రి మీ ముందు పెడుతున్నాం ప్రభువ. అయ్యా ఒప్పుకుంటున్నాం ప్రభా, ఒప్పుకుంటున్నాం తండ్రి దేవా, ఒప్పుకుంటున్నాం ప్రభువ. అయ్యాగో తండ్రి నాయన మాలో నాయన మీ ఆత్మని సంచికరువుగా ఉంచారు. ఈ లోకంలో ఉన్నవాడి కన్నా మాలో ఉన్నవాడు గొప్పవాడని తెలియజేశారు. అనుదినము అనుక్షణం మమ్మల్ని గద్దిస్తున్నా కూడా ఆ గద్దింపును విడిచిపెట్టి ప్రభువ, ఆ గద్దింపుకి లోబడక ప్రభువ గో మనస్సాక్షిని చంపుకొని పరిశుద్ధాత్మను తండ్రి దుఃఖపరుస్తూ ప్రభువ ఎన్నో మార్లు, ఎన్నో క్షణాలు నాయన మేము బ్రతుకుతున్నాం తండ్రి. ఆ బ్రతుకులను విడిచిపెట్టి ప్రభువ అయ్యాగో తండ్రి మా దేవుడు చూపిన కృపని నిర్లక్ష్యం చేస్తూ ప్రభువ త్రోసిపుస్తూ ప్రభువో బ్రతుకుతున్న ఈ బ్రతుకులు విడిచిపెట్టి అయ్యాగో తండ్రి నాయన మీరు చూపిన బ్రతుకునిలో బ్రతుకుడు మాకు నేర్పిస్తున్న దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ అలా మేము బ్రతకటానికి తండ్రి మీరు సహాయం చేస్తానంటున్నారు ప్రభువ. అయ్యా మా బలహీనతలు నెరిగిన దేవుణ్ణి అంటున్నావు ప్రభా. ఆ బలహీనతలను విడిచిపెట్టడానికి నాయన శక్తినిస్తానంటున్నావు ప్రభువ. అయ్యా ఆ శక్తిని మేము పొందుకొని మరలా మీ కొరకు పనిచేసే వారంగా ప్రభా, మీ కొరకు ఉపయోగపడే వారంగా మీతో వ్యక్తిగత అనుభవం, సహవాసము కలిగి, భయభక్తులు కలిగి అయ్యాగో తండ్రి జ్ఞానయుక్తమైన జీవితాలు కలిగి జీవించడానికి అయ్యా మాకు అనుగ్రహిస్తున్న ఈ భాగ్యాన్ని ఎరిగి జీవించడానికి మీరు కృపను చూపిస్తున్నావని ఈ కృపను ప్రభువా పొందుకొని సంతోషముతో, ఆనందముతో తండ్రి ఎంతో మందికి లేని భాగ్యం ఇది ప్రభువా. నశించిపోతున్నారు, కుటుంబాల్లో సమాధానం లేదు అయ్యాగో తండ్రి, సమాజంలో సమాధానం లేదు అయ్యా, తల్లిదండ్రులమైన బిడ్డలమైన సమాధానం లేదు, భార్యాభర్తలమైన సమాధానం లేదు అయ్యో తండ్రి, స్నేహితులమైన సమాధానం లేదు, ఇరుగు పొరుగు వారితో సమాధానం లేదు ప్రభా. అటువంటి జీవితాల్లో ఉన్నాం, ఎంతో గలిబిలి స్వార్థపూరితమైన జీవితాలు, ఒకరి పట్ల ద్వేషాలు కలిగిన జీవితాలు, అసూయలు తండ్రి నాయన కలిగిన జీవితాలు ప్రభా. ఇటువంటి జీవితాల్లో బ్రతుకుతున్నామని ఎరిగి ప్రభువా ఆ జీవితాల నుంచి విడిచిపెట్టిన దేవుణ్ణి ఎరిగి అయ్యాగో తండ్రి మాకు ఇచ్చిన ఈ సంతోషాన్ని బట్టి, సమాధానాన్ని బట్టి, మాకు ఇచ్చిన ఆనందాన్ని బట్టి నాయన ఎల్లప్పుడూ తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ కృతజ్ఞత కలిగిన జీవితాలు కలిగి మిమ్మల్ని స్మరించుకుంటూ మీ కొరకు తండ్రి జీవించే జీవితాలు కలిగి మేము ఉండటానికి సహాయం చేయండి అయ్యాగో తండ్రి నాయన. ఈ లోకము తండ్రి మమ్మల్ని గమనిస్తుందయ్యా, ఈ లోకం మమ్మల్ని గమనిస్తుందయ్యా అయ్యా, ఈ లోకం మమ్మల్ని చూస్తుంది ప్రభువా. అయ్యాగో తండ్రి నాయన ఒకరితో తండ్రి మీ దేవుడు ఇలా అని తండ్రి మీ
నామాన్ని అవమానపరిచే వారంగానే ఉంటున్నాము కానీ మీ నామాన్ని గౌనపరిచే వారంగా మేము ఉండట్లేదు ప్రభా. మా జీవితాలు ఉండట్లేదు ప్రభా. మా మాటలు ఉండట్లేదు ప్రభా. ఓ తండ్రి అటు రీతిగా మేము ఉండాలి ప్రభా. అయ్యా మేము నోటితో పలుకుతేనే కాదయ్యా, నోటితో నాయన ప్రకటిస్తేనే కాదయ్యా, మా జీవితాలే నాయన సాక్షార్థంగా తండ్రి క్రీస్తుని చూపించి ఒక మాదిరికరమైన జీవితాలు కలిగి మేము ఉండాలి ప్రభా. అటువంటి జీవితాలు మేము కలిగి ఉండాలని తండ్రి నువ్వు ఆశపడుతూ ప్రభా. అయ్యా ఇగో తండ్రి ప్రతి క్షణము తండ్రి మీరు మాతో మాట్లాడుతున్న దేవుడు ప్రభా. ఎంత స్వచ్ఛమైన మాటలు ప్రభా, ఎంత శ్రేష్టమైన మాటలు ప్రభా. సత్యములోంచి సర్వసత్యములోకి మమ్మల్ని నడిపించావు ప్రభా. అయ్యా మేమేం జ్ఞానులమని కాదయ్యా, ఏదో పండితులమని కాదయ్యా, మాకు యోగ్యత ఉందని కాదయ్యా, ఇది కేవలం మీ కృపయ్యా, మీ ప్రేమ అయ్యా. అయ్యాగో పెంట కుప్పల నుంచి దీనులను లేవనెత్తుతానన్న దేవుడు ప్రభువ. అయ్యా జ్ఞానులు సిగ్గుపరచడానికి వెర్రివారిని ఏర్పరచుకుంటానన్న దేవుడు ప్రభువ. ఇగో తండ్రి నాయన ఈ లోకంలో ప్రభు మేము బలహీనులం ప్రభువ. అయ్యా ఇగో తండ్రి ఎందుకు పనికిరాని వారం ప్రభువ. అయ్యా మా పేరైనా తలపోసుకోవటానికి నాయన ఏ యోగ్యత లేని వారం ప్రభువ. అటువంటి వారిని మమ్మల్ని నాయన మీరు తీసుకొచ్చారు ప్రభువ, ఎన్నుకున్నారు ప్రభా, ప్రేమించారు ప్రభా. మా కొరకు మీ అద్వితీయ కుమారుని ప్రభా ఈ లోకానికి పంపించారు ప్రభా. మా కొరకు మీ అద్వితీయ కుమారుని యొక్క ఆఖరి రక్తపట్టు వరకు చిందించబట్టడానికి ఇష్టపడ్డావు దేవా. నీ కొందనాలు తండ్రి. మా కొరకు నాయన మీ కుమారుని యొక్క చెయ్యి విడిచిపెట్టడానికి ఇష్టపడిన దేవుడు ప్రభా. అయ్యా అది మరిచి ప్రభువా మేము బ్రతుకుతున్నాం ప్రభా. మా బ్రతుకులకి అర్థమే లేదు ప్రభువా. అయ్యో తండ్రి దేవా, ఒక రోజు ఉంది ప్రభు, ఆ దినం మేము ఎవరో తెలియదు అంటావు ప్రభు, మిమ్మల్ని ఎరగనంటావు ప్రభు. అయ్యా జ్ఞానం కలిగి ప్రభు, బుద్ధి కలిగిన కన్యకల వల్ల సిద్ధపాటు కలిగి మేము ఉండాలని ప్రభు. మమ్మల్ని ఇక్కడే సరి చేసుకోమని ఇక్కడ సరి చేస్తున్న దేవుడు ప్రభు. సరి చేసుకునే దినాలు ఉన్నాయి ప్రభు. ఈ దినంలో మేము సరి చేసుకోకపోతే ప్రభు ఒక దినం ఉంది, అప్పుడు సరి చేసుకోవాల్సిన సమయం ఉన్నా కూడా మీరు అంగీకరించరు ప్రభు. అయ్యా మా వైపు కనులైతే చూడటానికి కూడా ఇష్టపడవు ప్రభు. ఆ జీవితాలు మాకు వద్దయ్యా, ఆ జీవితాలు మాకు వద్దయ్యా. అయ్యా మీరు చూడని జీవితాలు, అయ్యా మీరు అంగీకరించిన జీవితాలు మాకు వద్దయ్యా. అయ్యా మీకు ఇష్టమైన జీవితాలే మేము కలిగి ఉండాలి. మిమ్మల్ని సంతోషపరిచే జీవితాలే మేము కలిగి ఉండాలి. మిమ్మల్ని ఆనందపరిచే జీవితాలే మేము కలిగి ఉండాలి ప్రభు. ఆ జీవితాలు చూపిస్తుంటండి అయ్యా మేము బ్రతకటానికి మాకు ఇస్తున్నాం. ఈ ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. మీకు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించగలం, ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలం ప్రభు. మేమేమి ఇవ్వలేం ప్రభు. అయ్యా నిండు హృదయంతో, ఆత్మతో, సత్యంతో మిమ్మల్ని ఆరాధించుకుంటూ మా జీవితాలు ఒక మాదిరికరమైన జీవితాలుగా మేము చూపిస్తూ బ్రతికినప్పుడే ప్రభు మా నుంచి మీరు కోరుకునేది అదొక్కటే ప్రభు. మా నుంచి మీరు ఏమీ ఆశించట్లేదు ప్రభు. సమస్తాన్ని తండ్రి మీరే మాకు ఇచ్చి ఉన్నారు ప్రభు. సమస్త సృష్టినిచ్చారు ప్రభు. ఆనందకరమైన సృష్టినిచ్చారు ప్రభు. ఆహ్లాదకరమైన సృష్టినిచ్చారు ప్రభు. ఆనందకరమైన కుటుంబాలు ఇచ్చారు, జీవితాలు ఇచ్చారు. ఈ కుటుంబాలని నేను ఆనందంగా అనుభవించలేకపోతున్నాం ప్రభు. కల్మషాలతో ప్రేమలు చల్లారిపోతున్న దినాల్లో అయ్యా ఉన్నాం ప్రభు. దేవా మీరు మరలా జ్ఞాపకం చేసుకోండి అయ్యా, జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఎక్కడ చూసినా ప్రభు ప్రేమలు చల్లారిపోతాయి, స్థితులు మారిపోతాయి. అయ్యా మేము అనుకుంటున్నాం మేము బాగానే బ్రతికేస్తున్నాం, మాకే కుదువ లేదు, ఏ కొరత లేదు, మేము సంతోషంగానే జీవించేస్తున్నాం అనుకుంటున్నాం ప్రభు. ఇది మీరు చూపిన కృప ప్రభు. అయ్యా అవును ప్రభు, మీరు ఒక్క క్షణము ప్రభు కనురెప్ప పాటు చాలు ప్రభు. అయ్యా మీరు తండ్రి నాయన తీసివేయాలంటే ఎక్కువ సమయం ఏమో అవసరం లేదు అయ్యా, కనురెప్ప వాల్చిన సమయం చాలు ప్రభు. అయినా తండ్రి నాయన మీరు వాత్సల్యత చూపుతున్న దేవుడు ప్రభు. ఆ వాత్సల్యతను ప్రభు నిర్లక్ష్యం పెడుతున్నాం ప్రభు. నిర్లక్ష్యం పెట్టకుండా ప్రభు అయ్యా మా దేవుడు మహాభయంకరుడు. అయ్యా గోతాన్ని మీ లేఖనం సెలవిస్తుంది, దేవుని చేతిలో పడటం మహాభయంకరం అంటున్నావు ప్రభు. మేమేదో అనుకుంటున్నాం ప్రభు, కృపగల దేవుడు ఎల్లప్పుడూ కృప చూపుతూనే ఉంటాడని అనుకుంటున్నాం ప్రభు. కాదు ప్రభు, నీ కృపను ప్రభు మేము నిర్లక్ష్యం చేస్తే ప్రభు అయ్యా ఒక దినము తండ్రి ఉగ్రత ఉంది ప్రభు. ఆ ఉగ్రత నుంచి తప్పించడానికే ప్రభు మీ కుమారుని మాకు ఇచ్చారు ప్రభు. అయ్యా తండ్రి నాయన అది మేము మరిచి ప్రభు మేము ఎలా పడితే అలా ఉంటే ఉంది ప్రభు. ఒక దినం ఉంది,
ఆ దినము ప్రభ ఎవడు ఆపగలడు? ఏ నరుడు ఆపగలడు ప్రభ? ఏ జ్ఞానులు ఆపగలరు ప్రభ? ఏ శాస్త్రవేత్తలు ఆపగలరు ప్రభ? ఎవరి తరము కాదు ప్రభ. అయ్యగో తండ్రి నాయన, మనుషులు చేసిన అతిక్రమంకి అయ్యా సృష్టి యావత్తు మూలుగుతుంది ప్రభ. సృష్టి మూలుగుతుంది ప్రభ. సృష్టి ఘోషిస్తుంది ప్రభ. దేవా, ఈ నరమాత్రుడు మాత్రం విచ్చలవిడితనముతో ప్రభ బ్రతికేస్తున్నాడు ప్రభ. విచ్చలవిడితనం ప్రభ. నన్ను ఎవరేం చేయగలరు? ఎవరికి నేను జడిసేది అని ప్రభ విచ్చలవిడితనం. పాపం విస్తరించిపోతుంది ప్రభ. అయ్యా, పాపం విస్తరించిపోతుంది ప్రభ. పాపం నుంచి విమోచించే విమోచనకర్తను మా కొరకు ఇచ్చారు. ఆ విమోచనకర్తను మర్చితే అయ్యా యేసు చేసిన త్యాగాన్ని మర్చి కృపని ఆశ్రయించక అయ్యా విచ్చలవిడతాను ప్రభ, విచ్చలవిడతాను. ఒక దినం ఉందని ప్రభ, ఆ దినం తండ్రి నిలబడవలసి ఉందని ప్రభ, ఆ దినం ప్రభ తేలిపోతారని ప్రభ సెలవిస్తున్న దేవుడు ప్రభ. ఆ జీవితాల్లో మేము ఉండకుండా ప్రభ, మేము అనుకుంటున్నాం మేము రక్షించబడిపోయాం, మేము బాప్తిసాలు తీసేసుకున్నాం, మేము తప్పక మానక సంఘాల్లో చేరిపోతున్నాం, పరిచర్యలో ఉంటున్నాం, ప్రార్థన చేసేసుకుంటున్నాం, బైబిల్ చదివేసుకుంటున్నాం అనుకుంటున్నాం మేము ప్రభ. అయ్యా, పై వేషధారిని చూసే దేవుడివి నిర్లక్ష్య పెట్టే దేవుడు కాదయ్యా. హృదయాంతరంగాలు పరిశీలించే దేవుడు ప్రభు. దేవా, మీతో నాయన వ్యక్తిగత అనుబంధం లేకుండా ఇవన్నీ చేసినంత మాత్రాన్ని నువ్వు ఇష్టపడి సంతోషించే దేవుడు ఎంత మాత్రము కాదు ప్రభు. అది ఎరిగి మేము మా జీవితాలు సరి చేసుకొని బ్రతికి మీ కొరకు ఒక మాదిరికరమైన జీవితాలు ఈ లోకంలో, మా కుటుంబాల్లో అయ్యా, మా ఇరుగు పొరుగు వారి మధ్యన, మా సమాజం మధ్యన, మా సంఘం మధ్యన మేము చూపించడానికి మీరు మాకు సహాయం చేసి మమ్మల్ని బలపరచమని అడుగు వేడుకుంటున్నాం తండ్రి. మీకు మాత్రమే సహాయం చేయండి అయ్యా. ఈ సమయంలో ప్రభు మా దేశ పరిస్థితులను మీ కృపగల హస్తానికి అప్పచెప్పుకుంటున్నాం. ఎక్కడ చూసినా ప్రభు పాపం విస్తరించిపోతుంది, అజ్ఞానంతో కొట్టుకుపోతున్నారు ప్రభు. సృష్టికర్తని దేవుని మధ్య సృష్టిని ఆరాధిస్తూ ప్రభు ఓ తండ్రి ఎన్నో మత చిచ్చులు పెడుతూ, కుల చిచ్చులు పెడుతూ ప్రభు మనుషులు మయాన విద్వేషాలు రేపుతూ ప్రభు ఓ తండ్రి నాయన సమాధానంగా సంతోషకరంగా ఉండవలసిన తండ్రి ఈ దేశాలని ప్రభు తండ్రి నాయన ఎంతో పాడు చేస్తూ ప్రభు తండ్రి నాయన ఒకే సమాజంగా ఎంతో సంతోషంగా బ్రతికే బ్రతుకుల్ని విచ్ఛిన్నం చేస్తూ ప్రభు ఓ తండ్రి వారి స్వార్థం కోసం తండ్రి, వారి రాజకీయ వ్యవస్థ కోసం ప్రభు, వారి బలం పుచ్చుకోవటానికి ప్రభు ఓ తండ్రి రాజకీయవేత్తలే ప్రభు, అధికారులుగా రాజులుగా ఉన్నవారే ప్రభు ఓ తండ్రి నిర్లక్ష్యం పెడుతున్నారు. దేవా, వందనాలు ప్రభు. ఇటువంటి స్థితిని మార్చగల దేవుడు ప్రభు. అయ్యా, పైనుంచి మీరు అధికారం ఇస్తే తప్ప ఏ ఒక్కరు అధికారం పొందుకోలేరు. ఈ అధికారాలను వారు నిర్లక్ష్యం పెడుతున్నారు. సద్వినియోగం చేసుకుని సరైన పరిపాలన చేసేవారుగా, యథార్థవంతమైన న్యాయవంతమైన పరిపాలన చేసేవారుగా ఉండటానికి సహాయం ఇచ్చేయండి. ఇచ్చిన జ్ఞానం మా రాజులకి, మా అధికారులకి, మా పరిపాలకులకి దయచేయండి ప్రభు. ఓ తండ్రి నాయన మనుషులు మయాన ప్రభు విద్వేషాలు రేపుతూ మత చిచ్చులు పెడుతూ ప్రభు ఓ తండ్రి ఎంతో సమాధానంగా ఉండే దేశాన్ని, శాంతికరంగా ఉండే దేశాన్ని విచ్చలవినం చేస్తున్నారు ప్రభు. ఓ తండ్రి నాయన ఏ పరిస్థితుల్లో తండ్రి ప్రజల మీద దృష్టి పెట్టాలో అది పెట్టడం మానేసి, ఏది అవసరమో దాని మీద దృష్టి పెట్టడం మానేసి వ్యర్థమైనవంటూ రేపుతూ ప్రభు ఓ తండ్రి నాయన మా దేశాన్ని పాడు చేస్తున్నారు ప్రభు. మా దేశ ప్రజలు పాడు చేస్తున్నారు ప్రభు. మీరు సహాయం చేయండి ప్రభు, మీరు సహాయం చేయండి. మీరు మాత్రమే సహాయం చేయగల దేవుడు, ఎవ్వరూ తండ్రి ఏమి చేయలేరు ప్రభు. అయ్యా తండ్రి నాయన మా ప్రజల కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభు. అయ్యా, వారి పక్షాన వారి పాపములు మేము ఒప్పుకొనిచున్నాం. క్షమించండి ప్రభు, క్షమించండి దేవా. అయ్యా, కనికరించగల దేవుడు, కృప చూపగల దేవుడు ప్రభు. అయ్యా, ఏ ఒక్కరూ నశించుకోవడం మీకు ఇష్టం లేదు కనుకే ప్రభు అయ్యా మీ అద్వితీయ కుమారుని లోకానికి పంపించారు ప్రభు. అయ్యా, రిక్తుడిగా తండ్రి నాయన మీరెంతో తండ్రి శ్రమలు సహించి అయ్యా హింసించబడి, దూషించబడి, నోరు తెరవక మౌనముగా గొర్రె పిల్ల బతుకు సిద్ధపడే ప్రభా మీ రక్తం చిందించి మీ ప్రాణం పెట్టి విమోచించి కొన్నావు ప్రభు. ఈ ప్రజలు మీ వైపు తిరగటానికి సహాయం దయచేయండి. ఈ యొక్క దేవత వారి మనోనేత్రము గుడ్డితనం కలిగి చేయచండి.
అయ్యా వారి మనోనేత్రం వెలిగింపు చేయండి ప్రభు. అయ్యా నిన్ను ఎరగిన వారు అవిశ్వాసులు ఒకే రీతిలో ఉన్నారు. నిన్ను ఎరిగి ఆధ్యాత్మిక పేరు పెట్టుకొని జీవిస్తున్న వారు ఒకే రీతిలో ఉంటుంది. అయ్యా ఇగో తండ్రి నాయన, ఎక్కడ తండ్రి నాయన ఈ వైఫల్యం, ఏ పరిస్థితులు ఈ వైఫల్యం వస్తుందో ఎరిగి ప్రభు, గ్రహించి ప్రభు ఇగో తండ్రి నీ బిడ్డలైన విశ్వాసులు జీవించడానికి, నిన్ను ఎరిగిన అవిశ్వాసులు జీవించడానికి నేను మీరు సహాయం ఇచ్చేయండి దేవా, మీరు సహాయం ఇచ్చేయండి దేవా. ఇగో తండ్రి నాయన ఉత్తరప్రదేశ్ ప్రభు నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నా. అయ్యా అక్కడ పరిపాలిస్తున్న ప్రభు యోగనాథ్ గారిని నాయన మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నా తండ్రి నాయన. తండ్రి నాయన ప్రజల్ని నాయన సరైన పరిపాలించవలసింది పోయి ప్రభు ఇగో ముసుగు వేసుకొని వేషధారణతో ప్రభు ఓ తండ్రి పైకి మంచి ప్రకటన, లోపల తండ్రి విద్వేషాలు రేగడుతూ ప్రభు, స్త్రీల పట్ల ప్రభు అనాచితంగా ప్రవర్తిస్తూ ప్రభు ఓ తండ్రి నాయన దేవా వారిని ఎంతో హింసిస్తూ ప్రభు అయ్యా ఒకరు కాదు ఇద్దరు కాదయ్యా 3 లక్షల మంది అంటే ప్రభు ఆడబిడ్డలు ప్రభు. అయ్యా ఓ తండ్రి స్కూల్కి వెళ్ళి రానివారు, అయ్యా పాల ప్యాకెట్కి వెళ్ళి రానివారు, అయ్యా ఆడుకోవటానికి వెళ్ళి రానివారు ఎంతో మంది బిడ్డలు ప్రభు. అయ్యా తల్లిదండ్రులకి దూరమై, కుటుంబాలకి దూరమై వ్యర్థమైన వారి చేతుల్లో నలిగిపోతూ ప్రభు ఎంతో బాధాకరం ప్రభు. అయ్యా అటువంటి మాటలు వినటానికి కానీ అవి ఆలోచించడానికి ఎంతో కష్టతరమైన పరిస్థితులు ప్రభు. దేవా మీరు జ్ఞాపకం చేసుకో, తల్లిదండ్రులు ఎంత నలిగిపోతున్నారు, బిడ్డలు ఎంత నలిగిపోతున్నారు. ఇలా చట్టాలు కూడా పట్టించుకోవట్లేదు. అయ్యా గోతండి నాయన భరోసా ఇవ్వాల్సిన పోలీసు వ్యవస్థ ప్రభ బాధిస్తుంది ప్రభ. స్త్రీల పైన ప్రభ అనాచితంగా ప్రవర్తిస్తున్నారు ప్రభ. అయ్యా మాటల ద్వారా చేతుల ద్వారా హింసిస్తున్నారు ప్రభ. అయ్యా మా భారతదేశం సనాతన దేశం అంటే, సనాతన ధర్మం అంటే, హిందూ దేశం అంటూ ప్రభ హిందువులను హింసిస్తున్నారు ప్రభ. అయ్యా క్రైస్తవుడు ప్రార్థిస్తున్నాడని ఎరిగి అయ్యా ఎంత వారు హింసిస్తున్నారో ఎరిగి అయ్యా వారు జీవించడానికి సహాయం చేయండి. సృష్టికర్తన దేవుడు వైపు తిరగటానికి సహాయం చేయండి. అయ్యా యోగినాథ్ గారికి వివేచన జ్ఞానం దయచేయండి. అయ్యా మీరు గద్దించండి ప్రభు, మీరు సరిచేయండి ప్రభు. తనకిచ్చిన తండ్రి ధర్మాన్ని తను సరిగ్గా నిర్వర్తించడానికి సహాయం చేయండి. తనకిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రభువ ఓ ఏవేవో మాటలు ప్రభువ, ప్రజలకు పనికొచ్చే మాటలు కాదయ్యా, ప్రజల మయాన్ని చిచ్చులు పెట్టే మాటలే రేపుతున్నారు ప్రభువ. అయ్యా తండ్రి అటువంటి వారిని మార్చండి ప్రభు. అయ్యా గోతండి నలిగిపోతున్న బిడ్డలను విడిపించండి ప్రభు, విడిపించండి. వారిని ఎవరు రక్షిస్తారు ప్రభు, వారిని ఎవరు విడిపిస్తారు ప్రభు, ఆ బంధకాల్లోంచి వారిని ఎవరు నడిపిస్తారు ప్రభు. అయ్యా వారికి మీ మాటలు వినిపింపు చేయండి ప్రభు. వారి హృదయాలు మీ కొరకు అంగీకరించడానికి సహాయం చేయండి. అయ్యా పాపపు స్త్రీని అమ్మ అని పిలిచిన దేవుడు ప్రభు, ఆ బిడ్డల వరకు ఆ మాటలు వెళ్ళటానికి సహాయం చేయండి ప్రభు. ఆ బిడ్డలు చెవుల వరకు ఆ మాటలు వెళ్ళాలి ప్రభు, వారి హృదయాల్లోకి వెళ్ళాలి ప్రభు. మీరు సహాయం చేయండి. అమ్మా అని పిలిచే దేవుడు, హత్తుకునే దేవుడు ఉన్నాడని వారు అరగటానికి సహాయం చేయండి దేవా. ఇప్పటి వరకు ఆ మాటల వరకు చేరలేదేమో, అయ్యా మాటల వారి మధ్యకి చేరటానికి మీరు సహాయం చేయండి. అయ్యా నువ్వు ఎలా అయినా వినిపించగల దేవుడు ప్రభు. అయ్యా వారికి ఆ మాటలు చేరటానికి అమ్మా అనే హక్కుని చేర్చుకునే దేవుడు ఒకరు ఉన్నారని ప్రభు. ఆయన ఎందే మాకు విడుదలని, ఆయన ఎందే మాకు సంతోషమని, ఆయన ఎందే మాకు సమాధానమని వారు అరగటానికి సహాయం చేయండి. ఆ పాప పూచిలోంచి ప్రభ తండ్రి ఎంతో ఘోరమైన హింసలోంచి వారు బయటికి రావటానికి సహాయం చేయండి. అటువంటి స్థితిలోకి నైనా తీసుకొస్తున్న వారిలోనైనా ఒక భయమును పుట్టించండి ప్రభ, ఒక భయమును పుట్టించండి.
అయ్యా ఆడపిల్ల జోలికి వస్తే ప్రభు ఎలా ఉంటుందో, దేవుడు జోక్యం చేసుకుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి వరకు చూపించండి ప్రభు. మీరు కలుగు చేసుకోండి ప్రభు. అయ్యా మనుషులు కలుగు చేసుకున్నది క్షణికాలమే ప్రభు, కొద్ది దినములే ప్రభు. మీరు కలుగు చేసుకోండి ప్రభు. అయ్యా సమరయ స్త్రీ జీవితంలో మీరు కలుగు చేసుకున్నారు కదయ్యా. అయ్యా పాపపు స్త్రీ జీవితంలో మీరు కలుగు చేసుకున్నారు కదయ్యా. అయ్యా మీరు కలుగు చేసుకోండి ప్రభు. మీరు మాత్రమే చేయగల దేవుడు ప్రభు. మీరు మాత్రమే సహాయం చేయండి అయ్యా. ఆ చంటి పెట్టిన హాటుకు బయటకు పంపించాలని, ఒక క్షణం బయట విడిచిపెట్టాలన్న భయంతో బ్రతుకులైపోయాయ్యా మావి. ఆ బ్రతుకుల నుంచి విడిపించగల దేవుడు మీరు ప్రభు. మీరు మాత్రమే సహాయం చేయండి ప్రభు. ఎలాగోతండి మంచి జీవితాలు ఇచ్చిన యమన బిడ్డలు కూడా అర్థం చేసుకోవట్లేదు ప్రభు. వారి జీవితాలు యువతండి పాడు చేసుకోవటానికి వారు ఇష్టపడుతున్నారు ప్రభు. అయ్యాగోతండి పాడు చేసే జీవితాలు కొన్ని అయితే ప్రభ స్వయం కృతితో వారి చేతులతో వారి జీవితాలు పాడు చేసుకుంటున్న బిడ్డలు కూడా ఉన్నారు ప్రభు. అయ్యాగో తండ్రి నాయన విచ్చలు విడతానికి అలవాటు పడి ప్రభు. ఓ తండ్రి నాయన ఎంతో వ్యసనాలకు అలవాటు పడి వ్యామోహాల్లో పడి జీవితం విలువ తెలియక ప్రభు, తల్లిదండ్రుల బాధ తెలియక ప్రభు. అయ్యా మేము చదువుకున్నాం, అయ్యా మేము ఏదైనా చేయగలమని అహంకారంతో ఓ తండ్రి నాయన వేకున్న అందాలను బట్టి, వారికున్న వయసును బట్టి, వారికున్న లోక జ్ఞానం బట్టి వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారు ప్రభు. అటువంటి వారిని కూడా మీ కృపగలస్తానికి చెప్పుకుంటున్నారు. జీవితం విలువ తెలియట్లేదయ్యా. ఈ జీవితం మీరిచ్చింది ప్రభ. ఇది ఎంతో ఆనందకరమైన జీవితం, ఎంతో సంతోషకరమైన జీవితం అని ఎరగక ప్రభ పాడు చేసుకుంటున్నారు అయ్యా. హేళనకరంగా ఉంటున్నారు అయ్యా. మీ నామానికి అవమానం తెచ్చేవారుగా ఉంటున్నారు ప్రభు. అటువంటి బిడ్డలను కూడా మీ కృపగలస్తానికి చెప్పుకున్నాం. విచ్చల విడతనానికి అలవాటు పడి ప్రభు. ఓ తండ్రి నాయన ఎంతో తండ్రి నాయన బానిసలు అయిపోతూ ప్రభు జీవితాలు పాడు చేసుకుంటున్నారు ప్రభు. దేవ పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచుకోవాల్సిన జీవితాన్ని ప్రభు అయ్యో తండ్రి ఎంతోనైనా కుక్కల చింపిడిస్తే రాకవల్ల చేసుకుంటున్నారు ప్రభు. దేవా అటువంటి వారిని జ్ఞాపకం చేసుకో, వారికి జ్ఞానం ఇవ్వండి, బుద్ధినివ్వండి అయ్యా. ఒక దినం ఏడ్చిన ప్రయోజనం లేదు ప్రభు. జీవితం పాడైందని పాడైపోయి ఏడవడం కాదు ప్రభు. పాడవక ముందే జ్ఞానం కలిగి మీ పాదాల చెంత మొరపెట్టుకొని సరి చేసుకునే వారుగా ఉండటానికి సహాయం చేయండి అయ్యా. అది మీరు కలిగి ఉంటేనే ప్రభు ఆ జీవితాలు ఉంటాయి ప్రభు. మీరు లేని జీవితాలు ప్రభు విచ్చలవినవి అయిపోతాయి ప్రభు. మీరు లేని జీవితాలు ప్రభు ఎలా పడితే అలానే ఉంటాయి ప్రభు. అయ్యా మీ అందు భయభక్తులు కలిగి జీవించే జీవితాలు ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. తండ్రి నాయన గడిచిన సంవత్సరాల్లో ప్రభ మణిపూర్ రాష్ట్రాన్ని ఎంతో ప్రభ హింసించినప్పటికీ ప్రభ అయ్యా మణిపూర్ రాష్ట్రం వైపు మా ప్రజలు చూడటానికి సహాయం చేయండి. ఒక కనువిప్పును కలిగి చేయండి. ఎన్నో పరిస్థితులు ప్రభ వస్త్రహీనులు చేసినప్పటికీ అయ్యా, ఎంతో మందిని అయినా పాడు చేసినప్పటికీ అయ్యా వారి విశ్వాసాన్ని వారు కోల్పోలేదు ప్రభు. మా దేవుడు ఉన్నాడని ప్రభు, సృష్టికర్తని దేవుడు మా కొరకు ఉన్నాడని, మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మా కొరకు ఉన్నాడని, మా కొరకు రక్తం చిందించిన దేవుడు ఉన్నాడని వారు ఎంత విశ్వాసం కలిగి ఉన్నారయ్యా. అయ్యా వారి భర్తల్ని చంపేశారు, సేవకుల్ని చంపేశారు, అయినప్పటికీ వారి విశ్వాసాన్ని వారు కోల్పోయారు. వస్త్రహీనులు చేసే వారిని రోడ్ల వెంట తిప్పారు ప్రభ, బహిరంగంగా ప్రభ వీడియోలు తీస్తారు. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా విశ్వాసం కోల్పోలేదు ప్రభ. ఎంత సుఖమైన పరిస్థితులు మేము అనుభవిస్తూ కూడా ప్రభ ఏదయ్యా మా విశ్వాసం ఏదయ్యా, మా దేవుని పట్ల మా ప్రేమ ఏదయ్యా, మా దేవుని పట్ల అయ్యా మా ఆసక్తి ఏదయ్యా, మా దేవుని పట్ల మా భయభక్తులు ఏవయ్యా. ఇటువంటి జీవితాలు వద్దు ప్రభు.
అయ్యా మీకు దూరం అయ్యే జీవితాలు వద్దు ప్రభు. మీరు అసహించుకునే జీవితాలు మాకు వద్దు ప్రభు. అయ్యా మీ నుంచి మేము వేరైపోయే జీవితాలు మాకు వద్దు ప్రభు. మీకు దగ్గరగా ప్రభు అయ్యా మీరు ఆనందించే జీవితాలు కలిగి జీవించడానికి సహాయం చేయండి. సహాయం చేయండి ప్రభు. అయ్యా మీరు అంటున్నారు ప్రభు, నేను వచ్చినప్పుడు ఒక్కరిలోనైనా విశ్వాసం కనుగొందును అంటున్నావు ప్రభు. అయ్యా మీరు పరీక్షించినప్పుడు ప్రభు అయ్యా మేము నిలబడతామో ప్రభు. అయ్యా నిలబడతామో ప్రభు. ఆ దినం మేము నిలబడకపోతే ఇక్కడ ఎంత భక్తి చేసినది వ్యర్థమే ప్రభు. ఎంత పరిచయం చేసినా వ్యర్థమే ప్రభు. ఎన్ని పాటలు పాడేసిన, ఎంత బైబిల్ చదివేసి అయ్యా ఎంత బోధించేసిన వ్యర్థమే ప్రభు. దేవా మీరు సహాయం చేయండి. అయ్యా మీకు దూరం అయ్యే బ్రతుకులు ఎంత భయంకరం ప్రభు. అయ్యా మీరు విడిచిపెట్టే జీవితాలు ఎంత భయంకరం ప్రభు. అది తలుచుకుంటేనే ప్రభు గుండెలు పగిలిపోతుంది. మీకు స్తోత్రం. ఆ పరిస్థితులు మాకు వద్దయ్యా, ఆ పరిస్థితులు మాకు వద్దు ప్రభు. మీ నుంచి వేరు చేసే పరిస్థితులు ఏవి మాకు వద్దు ప్రభు. జ్ఞానం కలిగి అవి విడిచిపెట్టి ప్రభు మీకు దగ్గరగా ఉండే పరిస్థితుల్లో మేము వెతుక్కుంటూ జీవించేవారు. మేము జీవించడానికి మీరు మాత్రమే సహాయం చేయండి. మీరు సహాయం చేయండి. నా దేవుడు జీవము గల దేవుడు ప్రభు. అయ్యా తను మొరు పెడితే ఆలకించి తిరిగిచ్చే దేవుడు ప్రభు. ఎంత గొప్ప దేవుడు ప్రేమను పొందుకొని ప్రభు ఎలా బ్రతకగల ప్రభు, ఎలా బ్రతకగల ప్రభు. మీరు సహాయం చేయండి, సహాయం చేయండి. అయ్యా మీరు సహాయం చేయండి. నశించిపోతున్న మా ప్రజల్ని జ్ఞాపకం చేసుకో. అయ్యా నశించిపోతున్నారయ్యా, యవన బిడ్డలు కూడా నశించిపోతున్నారు. అయ్యా ఈ డ్రగ్స్ అని, గంజాయి అని, మందని, మత్తు పానీయాలకు బానిసలు అయిపోయే ప్రభు. వారి జీవితాలు వారు పాడు చేసుకుంటారు, ఏకమైన జీవితాలు పాడు చేస్తున్నారు ప్రభు. తండ్రి నీకే స్తోత్రములు ప్రభు. ఎంతో జీవితాలు అయ్యా యాక్సిడెంట్లని కొంతమంది, అయ్యాగో చంపేస్తూ కొంతమంది, అర్ధాంతంగా వారి జీవితాలు మిగుస్తున్న వారు కొంతమంది. అయ్యా యువతరం పాడైపోతుంది ప్రభు, యువతరం పాడైపోతుంది. అయ్యా యువతరం కోసం ఆలోచించి నీ ప్రభుత్వాలు హేళనకరంగా మాట్లాడుతున్నారు, హేళనకరంగా మాట్లాడుతున్నారు. అయ్యా గో తండ్రి రేపటి తరానికి ప్రభు కావలసిన ఈ పాలు పౌరులను ప్రభు హేళనగా చూస్తున్నారు, హేళనగా మాట్లాడుతున్నారు. అయ్యో తండ్రి నాయన యవనుడు మీ చేతిలో కాడేంటున్నావు, బాణాలు అంటున్నావు, మీ కాడు మోసేవారు అంటున్నావు ప్రభు. యవనస్తులు మీకు కావాలంటున్నావు ప్రభు. ఎందుకంటే మీ అద్వితీయ కుమారుడు ప్రభు అయ్యా మంచి యవ్వన కాలంలోనే మా కొరకు రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టారు ప్రభు. వారి నుంచి తిరిగి లేచిన మృత్యుం చేయడం ప్రభు, పునరుత్థానడం ప్రభు. దేవా యవనస్తులు తండ్రి మీ చేతిలో బలవంతులు అంటున్నావు ప్రభు. అయ్యా యవన బిడ్డలు నశించిపోతున్నారు, అయ్యా నశించిపోతున్నారు. అయ్యా బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఈ దుర్వ్యసనాల నుంచి విడిపించండి ప్రభు. అధికారులు కూడా నాయన వీటి మీద దృష్టి పెట్టడానికి సహాయం చేయండి, మీరు సహాయం చేయండి. గొప్ప దేవ మీకు మాత్రమే స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. మీరు మాత్రమే సహాయం చేయమని అయ్యా ఈ సమయంలో ప్రభు అనారోగ్యంతో ఉన్న బిడ్డల్ని మీ కృపగలస్తానికి చెప్పుకుంటున్నాం. అయ్యాగో హాస్పిటల్లో ప్రభు ఆదరించేవారు లేక, ప్రేమించేవారు లేక, అయ్యాగో వారి పక్కన ఉండేవారు లేక ఎంతో మంది బిడ్డలు ఉన్నారు ప్రభు. అయ్యా వారికి వారే చూపించుకుంటూ ప్రభు తండ్రి నాయన మానసికంగా ప్రభు, శారీరకంగా బలహీనలైన బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు ప్రభు. వారందరినీ మీ కృపగలిస్తానికి చెప్పుకున్నారు. వారిని ఆదరించండి, ప్రేమించి వారిని ఆదరించి వారిని సంరక్షించి తండ్రి వారికి శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యమును దయచేయండి దేవా. మీరు మాత్రమే సహాయం చేయండి, సహాయం చేయండి ప్రభు. దేవా మీకు వందనాలు ప్రభు. తండ్రి నాయన
ఈ సమయంలో ప్రభు సహోదరిగా తన అనుభవం చెప్పి తన భర్త ఆరోగ్య విషయంలో సహాయం చేయండి. అయ్యాగో తండ్రి వడదెబ్బ గురయ్యే ప్రభు, జ్వరంతో నీరసంతో బలహీనంగా బిడ్డున్నారు ప్రభు. అయ్యా బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. అయ్యాగో బలహీనత నుంచి నాయన బిడ్డను ముట్టి స్వస్థపరచండి. అయ్యా బిడ్డకు మీ గొప్ప రక్షణ భాగ్యం, గొప్ప రక్షణ ఆనందమును దయచేయండి. ఆ బిడ్డగో తండ్రి మీ వైపు తిరగటానికి సహాయం చేయండి. అయ్యా మీలో ఉన్న ఆనందము, మీలో ఉన్న సంతోషం ఈ లోకం ఇవ్వదని ప్రభు. ఆ బిడ్డ గ్రహించడానికి వివేచన జ్ఞానము దయచేయండి. అయ్యాగో తండ్రి నేను ఆ బిడ్డను మార్చండి, గొప్ప రక్షణ భాగ్యం దయచేయండి. అయ్యాగో తండ్రి నేను లోకేష్ ని నేను మీ కృపగల స్థానికి అప్పు చెప్పుకుంటున్నాను. ఎవరి బిడ్డలు చిన్ననాటి నుంచి మీ సన్నిధిలో ఎదిగిన బిడ్డలు మరలా బిడ్డలు మీ వైపు తిరగటానికి సహాయం చేయండి. అయ్యా వారు ఏమైనా జీవితం వారు పాడు చేసుకోకూడదు ప్రభు. అయ్యా వ్యర్థంగా నాయన వృధాగా గడపకూడదు ప్రభు. అయ్యా మీలో ఉంటేనే వారికి ఒక నాయన ప్రఖ్యాతి ఉంటుందని, మీలో ఉంటేనే వారికి ఒక తన నిరీక్షణ ఉంటుందని వారు ఎరిగి మరలా మీ వైపు తిరగటానికి సహాయం దయచేయండి. అయ్యా లోకేష్ చోపోటు విషయంలో సహాయం దయచేయండి. బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి. మన ఆరోగ్య విషయంలో సహాయం దయచేయండి. బిడ్డ జ్వరంతో ఉన్నాడు, బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి, సహాయం చేయండి. బిడ్డలు వేసుకుంటున్న మెడిసిన్స్ ద్వారా ప్రభా తీసుకున్న ట్రీట్మెంట్ ద్వారా స్వస్థను అనుగ్రహించండి దేవా. మీరు సహాయం చేయండి. గొప్ప దేవా మీకు మాత్రమే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. సహాయం చేయండి ప్రభా. ఆయన తండ్రి నాయన అమ్మ చెప్పింది ప్రభా, అమ్మకి ఇచ్చిన విశ్వాస జీవితాన్ని బట్టి మీ కొందనాలు ప్రార్థించే తల్లిగా, రోధించే తల్లిగా ఉంచారు. అనేక మంది కొరకు ప్రభు మీ పాదాల చెంత మొరపెట్టడానికి అమ్మకి ఇచ్చిన తండ్రి ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. అయ్యా ఎంతో తండ్రి బలపరిచారు, దృఢపరిచారు. అయ్యా మీ వైపే చూసింది ప్రభు, మీ మీదే ఆనుకుంది ప్రభు. అమ్మకి ఇచ్చిన విశ్వాస జీవితాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అయ్యాగా ఇంటి విషయంలో సహాయం చేయండి ప్రభా. ఇంటి పని ఆగి ఉందంటే ప్రభు తండ్రి వారు కూడా పనిచేసే వారికి జ్ఞానం ఇచ్చి అది చక్కగా చురుగ్గా త్వరగా పని చేయటానికి సహాయం చేయండి ప్రభా. గృహం నిమిత్తం కావాల్సిన అయ్యాగో ధనాన్ని అమ్మను బలపరచండి, అమ్మ చేతుల కష్టాన్ని బలపరచండి. అయ్యా మీరు సహాయం చేయండి ప్రభా. తండ్రి నాయన పాండిచేరి వెళ్ళినప్పుడు ప్రభా, హాస్పిటల్లో బిడ్డల కొరకు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ప్రభా, అక్కడ కొంతమంది బిడ్డల కొరకు ప్రార్థించి వచ్చింది ప్రభా. ఆ బిడ్డలని ఇచ్చిము మీ పాదాల చెంత మీ కృపగల స్థానికి అప్పు చెప్పుకుంటుంది ప్రభా. మీరు సహాయం చేయండి, మీరు సహాయం చేయండి ప్రభా. అయ్యాగో తండ్రి నాయన సహాయం తెచ్చండి. సహోదరి కాలను మీ కృపగల స్థానికి అప్పు చెప్పుకుంటున్నాం. అయ్యా అగస్టిన్ అమ్మగారిని మీ కృపగల స్థానికి అప్పు చెప్పుకున్నాం ప్రభా. తండ్రి నాయన తండ్రి దేవా మీరు మాత్రమే సహాయం చేయండి. అనుష తండ్రి మీ కృపగల స్థానికి అప్పు చెప్పుకుంటున్నాం ప్రభు. బిడ్డల్ని తండ్రి భూమిని నవదీపుని కూడా మీ కృపగల స్థానికి అప్పు చెప్పుకుంటున్నాం. అయ్యా మీరు సహాయం దయచేయండి. అయ్యా బిడ్డల ఆరోగ్య విషయంలో మీరు సహాయం దయచేయండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డల్ని మీ కృపగల స్థానికి అప్పు చెప్పుకుంటున్నాం. మీరు సహాయం చేయండి. ఆ బిడ్డల ఆరోగ్య విషయంలో మీరు సహాయం చేసి మీ గొప్ప రక్షణ భాగ్యం దయచేయండి ప్రభు. మీ గొప్ప రక్షణ భాగ్యం దయచేయండి. అయ్యా ఆరోగ్యం ఉండి మీ రక్షణ లేకపోతే అది వ్యర్థమే ప్రభు. అయ్యా మీ గొప్ప రక్షణ భాగ్యం సృష్టికర్తని దేవుడి వైపు వారు తిరగటానికి సహాయం చేయండి. ఆ బిడ్డల ఆరోగ్య విషయంలో సహాయం దయచేయండి. మీ నామానికి మీరు మహిమ తెచ్చుకొని మీకు సాక్షార్థంగా బిడ్డలలో పెట్టి వాడుకోండి ప్రభు. అయ్యా మీరు గొప్ప కార్యం జరిగించండి. వారికి అందుతున్న ట్రీట్మెంట్ల ద్వారా ప్రభు. అయ్యా డాక్టర్లకి జ్ఞానం ఇచ్చి దేవుడు మీరు ప్రభు చక్కటి జ్ఞానం ఇచ్చి మంచి ట్రీట్మెంట్లు బిడ్డలకు అందించి తండ్రి ఆ ట్రీట్మెంట్ల ద్వారా వారు స్వస్థత పొందుకోవటానికి సహాయం దయచేయండి ప్రభు. దేవా గొప్ప కార్యములు జరిగించేవాడు మీరు ప్రభు. అయ్యా ఏ బిడ్డలు విషయంలో తండ్రి మీ పాదాల చెంత మొరపెడితే తండ్రి మీరు గొప్ప కార్యములు జరిగిస్తున్న దేవుడు ప్రభువ. మా విశ్వాసాన్ని బలపరుస్తున్న దేవుడు ప్రభువ. మా ప్రార్థనలు ఆలకిస్తున్నారని వాటిని అంగీకరించి జవాబులు ఇచ్చి మా విశ్వాసాన్ని బలపరుస్తున్న దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. మీరు మాత్రమే బిడ్డల ఆరోగ్య విషయంలో సహాయం చేయండి ప్రభువ. సహాయం చేయండి దేవా. మీరే గొప్ప కార్యం జరిగించండి. అయ్యా అలాగే తండ్రి నాయన సహోదరు ఆషర్ గారిని మీ కృపగల స్థానికి అప్పు చెప్పుకుంటున్నాం. గత కొన్ని రోజులుగా బిడ్డగో తండ్రి నాయన తండ్రి ఆ లంగ్స్ కి ఇన్ఫెక్షన్ అయ్యి ప్రభా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉన్నారు ప్రభా. ఆ బిడ్డను మీ కృపగల స్థానికి అప్పు చెప్పుకుంటున్నాం తండ్రి. ఆ బిడ్డ ఆరోగ్య విషయంలో సహాయం దయచేయండి. చక్క ట్రీట్మెంట్ అండి ప్రభా. ఆ లంగ్స్ లో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా పోయి ప్రభా సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా
బిడ్డ గోతండి నాయన ఉండటానికి సహాయం చేయండి. అయ్యా బిడ్డను మీరు బలపరచండి, తన భర్తని తన బిడ్డలు మీరు బలపరచండి, మీరు సహాయం చేయండి ప్రభా. బిడ్డ మీ మీద ఆధారపడింది ప్రభా, మీరు మాత్రమే సహాయం చేసి సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా బిడ్డ ఉండటానికి మరలా తండ్రి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని కీర్తించి మీ సన్నిధిలో గడిపే బిడ్డగా బిడ్డ ఉండటానికి మీరు సహాయం చేయండి దేవా, మీరు సహాయం చేయండి. అలాగే ప్రభా సహోదరి నిరీక్షణ గారిని మీ కృపల స్థానికి అప్పచెప్పుకుంటున్నా, ఆ బిడ్డను బలపరిచేతండి. వారి తమ్ముడు విషయంలో ప్రభా ప్రార్థన అవసరం కోరుకునేందుగా ప్రభా వారి తమ్ముడిని నాయన మీ కృపల స్థానికి అప్పచెప్పుకుంటున్నాను తండ్రి. బిడ్డ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారంట, ఆయా దూర ప్రాంతంలో ఉండి తండ్రి హాస్పిటల్ వర్క్ చేస్తుండగా ఆ బిడ్డ ఎంతో నడుము నొప్పితో ఇబ్బంది పడుతున్నారంట ప్రభా. ఆ బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి. ఓ తండ్రి ఎంత కష్టమైన ప్రభా ఆ కష్టాన్ని భరించి ఆ బిడ్డ మీ మీద ఆధారపడి తన జాబ్ లో తను నిలకడగా ఉండటానికి సహాయం చేయండి. ఆ నడుము నొప్పి నుంచి ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉంచండి ప్రభా. తన పని తను చక్కగా చేసుకునే శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని బిడ్డకి దయచేయండి దేవా, మీరు సహాయం చేయండి ప్రభా. అయ్యా తండ్రి దేవా మీకు మాత్రమే వందనాలు ప్రభా. అయ్యా దేవా తండ్రి నాయన మీరు సహాయం చేయండి. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ఆర్థిక ఇబ్బందులతో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. తండ్రి నాయన ప్రేమకు కరువై ప్రభువ మానసికంగా కృంగిపోతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మీరు సహాయం చేయండి ప్రభు. అయ్యా మేము తండ్రి నాయన వార్తల్లో వింటా వస్తున్నాం ప్రభు. ఆ చైనాలో ప్రభు బొగ్గు గనుల్లో ప్రభు ప్రమాదం జరిగి ప్రభు ఎంతో మంది ప్రభు చనిపోయారు ప్రభు. ఎంతో మంది ప్రభు హాస్పిటల్లో ఉన్నారు. అయ్యా కుటుంబాలకి నాయన చనిపోయిన వారి కుటుంబాలకు ఆదరణ దయచేయండి, ధైర్యం దయచేయండి ప్రభా. నాయన తండ్రి నాయన అస్వస్థత గురయ్యి హాస్పిటల్లో ఉన్న బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి, కుటుంబాలను బలపరచండి దేవా. మీరు సహాయం చేయండి, మీరు సహాయం చేయండి ప్రభా. అయ్యా మా దేశాలపై తండ్రి మా రాష్ట్రాలపై జరుగుతున్న హింసలు ప్రభా, క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ప్రభా జరుగుతున్న హింసలు ప్రభా, క్రైస్తవ్యం ముసుగులో తండ్రి నాయన ఇష్టానుసారం బ్రతుకుతున్న జీవితాల నుంచి కూడా విడిపిస్తున్న దేవుడు ప్రభువా. అయా మీ లేఖనం సెలవిచ్చింది ప్రభువా. తండ్రి నాయన గొర్రె తోలు కప్పుకొని వస్తున్న తండ్రి తోడేళ్ళు అంటున్నావు ప్రభా. అటువంటి వారిని బయటికి తీసుకొస్తున్న దేవుడు మీరు ప్రభువా. అటువంటి వారిని గుర్తెరిగి ప్రభువా మీ వాక్యము తండ్రి తలపోసుకొని మీ వాక్యాన్ని నెమరు వేసుకొని ప్రభువా తండ్రి నాయన ఏది యుక్తమైందో, ఏది జ్ఞానమైనదో, ఏది సత్యమో, ఏది అసత్యమో గ్రహించి ప్రభువా మీ శ్రేష్టమైన మాటలు ఏవో గ్రహించి ప్రభువా తండ్రి నాయన బిడ్డలు ఉండటానికి కూడా సహాయం చేయండి. ఎందుకంటే ప్రభా వాక్యం లేకపోతేనే ప్రభువా అయ్యా మీ శ్రేష్టమైన మాటలు హృదయంలో పదిలిపరచుకోపోతేనే ప్రభువా తండ్రి నాయన తోడేళ్ళు వంటి వారి వెనుక వెళ్ళిపోతారు ప్రభువా. అటువంటి స్థితిలో ఎరిగి తండ్రి జీవించడానికి సహాయం చేయండి. అయ్యా తండ్రి నాయన ఎన్నో తండ్రి క్రైస్తవ్యమైన వేషం ముసుగు వేసుకొని ప్రభువా అయ్యా ఈ ప్రజల్ని మోసం చేస్తున్న వారు అనేక మంది వస్తున్నారు ప్రభువా, వస్తూనే ఉంటారు ప్రభా. అటువంటి వారి నుంచి అయ్యాగో జ్ఞానం కలిగి మీరు ఉండండి అని మీరు ఏనాడో చెప్పారు ప్రభువా. అయ్యా ఆ మాటలు జ్ఞాపకం చేసుకొని ప్రభువా సత్యం వైపు నడిచే వారంగా మేము ఉండటానికి మీరు సహాయం చేయండి ప్రభువా. మీరే సహాయం చేసి జ్ఞానం కలిగి మేము జీవించే జ్ఞానయుక్తమైన జీవితాలు మేము జీవించే భాగ్యాన్ని అనుగ్రహిస్తున్న దేవుని వైపే మేము నిరీక్షణ కలిగి నాయన ఉండటానికి మీరు చూపుతున్న కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మాకు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ అయ్యా మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన సంఘ కాపరిని వారి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మాకు ఇచ్చిన సేవకులను బట్టి అయ్యా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎందుకంటే తండ్రి శ్రేష్టమైన మాటల్లో మమ్మల్ని నడిపించకపోతే మేము నడవలేం ప్రభు. నడిపించే వారిని మాకు ఇచ్చారు అయ్యా, వారి కొరకు వారు ప్రయాసపడట్లేదు అయ్యా. అయ్యా మీ బిడ్డల కొరకుమైన మా కొరకు ప్రయాసపడుతున్నారు ప్రభా. ఆ ప్రయాస అంతా వ్యర్థం కాకుండా ప్రభా ఒక దినం వారు సంతోషించే రీతిలోనే నాయన ఈ ప్రయాస ఉండటానికి మీరు సహాయం చేయండి. వారిని వారి బిడ్డల్ని వారి కుటుంబాన్ని నాయన మీరు బలపరచండి దేవా. ఈ సమయంలో ప్రభువ సంఘాన్ని సంఘ పరిచర్ని మీ కృపగలస్తానికి చెప్పుకుంటున్నాం, మీరు బలపరచండి అయ్యా. ఈ సమయంలో ప్రభువ తండ్రి నాయన
అయ్యన్ నగర్ లో ఉన్న కుటుంబాలని ప్రభా, సావిత్రి నగర్ లో ఉన్న కుటుంబాలని ప్రభువా, అయ్యా తండ్రి ప్రాంతాల్లో ఉన్న కుటుంబాలని ప్రభువా, ఇగో తండ్రి నాయన కుర్సంపేటలో ఉన్న కుటుంబాలని మీ కృపగల స్థానికి అప్పచెప్పిన ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డని మీరు బలపరిచి ప్రభా మీ నామ మహిమార్థం నిలబెట్టి వాడుకోండి. మా ద్వారా ప్రభువా మీ నామము సంతోషపరిచే రీతిలోనే తండ్రి, మీ నామం గణపరిచే రీతిలోనే ఉండే జీవితాలు మేము కలిగి జీవించాలి ప్రభువా. మా ద్వారా గాని, మా బిడ్డల ద్వారా గాని, మా భర్తల ద్వారా గాని, ఎటువంటి సమయంలో కూడా, ఎటువంటి స్థితిలో కూడా మీ నామానికి అవమానం తెచ్చేవారంగా మేము ఎవ్వరు ఉండకుండా ప్రభా మీ నామాన్ని కనపరిచి మా జీవితాలు మీకు మాదిరికరంగా, అయ్యా అనేక మందికి మాదిరికరంగా మీరు విడిచిపెట్టిన మాదిరికరమైన జీవితాలు మేము కలిగి జీవించి మిమ్మల్ని మహింపరిచి, మమ్మల్ని సంతోషపరిచి, మిమ్మల్ని గణపరిచే వారంగా మా బ్రతుకులు ఉండటానికి మీరు సహాయం చేసి మమ్మల్ని నడిపించమని, అయ్యా నాకు ఇచ్చిన ధన్యకరమైన జీవితాన్ని బట్టి, నా కుటుంబానికి అనుగ్రహించిన గొప్ప రక్షణ ఆనందాన్ని బట్టి, అయ్యా మమ్మల్ని మీ బిడ్డలుగా అంగీకరించి ప్రభువా, అయ్యా మీ సొత్తుగా మమ్మల్ని చేసుకున్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సమయం రీతిగా సంఘ సహవాసంగా పాల్గొని ప్రభువా అయా ప్రార్థించడానికి ప్రభువా, అయా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని స్తుతించి కీర్తించుకొని ఆరాధించడానికి నాకు ఇచ్చిన ధన్యకరణ జీవితాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నా ప్రార్థన ప్రభువును రక్షకునైనా యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.